పరిశుద్ధత అంటే దేవుని భయం కలిగి మనం జీవించటమే. ఈ పని చేయటం వల్ల నేను నష్టపోతాను, దానివల్ల వచ్చే పర్యవసానం వల్ల నేను ఇంకా బాగా నష్టపోతానని చెప్పేసి మనకు తెలిసి ఉండి కూడా మళ్ళీ మనం ఆ పాపం వైపు చూడటమే. ఆ పాపం వైపు చూస్తూ ఆ పాపాన్ని అంటించుకొని మనం తిరిగితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. దానివల్ల నష్టం కలుగుతుందని మనకు తెలిసి కూడా మళ్ళీ మనం ఆ పాపం వైపే మనం వెళ్ళకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా మనము లోకం వైపు పాపం వైపు తిరగకుండా పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా మన యొక్క దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలంట. శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతూ ఉండేది. నీ ఆత్మేమో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించానండి, నీ శరీరం ఏమో నీకు నచ్చినట్టు నువ్వు జీవించమని చెబుతూ ఉండేది. మన ఆత్మేమో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, దేవునితో సహవాసం కలిగి జీవించాలని ఆత్మ చెబుతుంటే శరీరం ఏమో ఏం పర్లేదులే, ఎవరు చూడట్లేదులే, నీకు నచ్చినట్టు నువ్వు జీవించంటా ఉండదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఆ రోజే ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రభుతో గడపాలనుకుంటావు, ఎవరో ఒకరు చుట్టాలు గుంపు దిగి దీంట్లో సమాచారం ఏమెవరో ఫోన్ చేయరు, ఏమెవరో వచ్చేస్తారు. ఆ ప్రార్థన అంతేగా, అయిపోయినట్టే ప్రార్థన. ఇంకా సరే ఆ రోజు వచ్చారు, తర్వాత రోజైనా చేద్దామంటే ఇంకా ఆ రోజు అనుకున్నాం, అంతే తీర్మానం తీసుకున్నాం, ఆ రోజుతో ఇంకా అయిపోయింది. ఇంకా ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మకును విరోధంగా ఆపేక్షించును. దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం, ఫోన్ పట్టుకుంటాం, అంతే వెళ్ళిపోతా ఉండిద్ది ఫోన్గా, ఇలా వెళ్ళిపోతా ఉండిద్ది అనమాట. కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతా ఉండిద్ది ఇంక ఫోన్. ఇంక అంతే, దానికి స్టాప్ ఉండదు, మనకే స్టాప్ ఉండదు. నిద్ర వచ్చి సోయి తప్పిపోయి ఆ ఫోన్ అక్కడ పడేసి అట్ట పడుకుంటాం మనం. అది రన్నింగ్ అవుతా ఉండేది, ఛార్జింగ్ అయిపోతుంది, అయిపోయింది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును.